ఇకపై స్లీపర్ బస్సులకు నో, అతి త్వరలోనే నిర్ణయం అని హెచ్చరిస్తోంది ఏపీ ప్రభుత్వం. మార్కాపురం దగ్గర స్లీపర్ బస్సు నిలువున తగలబడి 14 ప్రాణాలని కబళించిన ఘోర ప్రమాదం తర్వాత రవాణా శాఖ యంత్రాంగం ఫుల్ అటెన్షన్లోకి వచ్చేసింది. ఇకపై చెల్లదు అంటూ స్లీపర్ బస్సులకు నో ఎంట్రీ చెప్పబోతోందా? ఇకపై స్లీపర్ బస్సులన్నీ షెడ్కే పరిమితం అవుతాయా? ఎస్, స్లీపర్ బస్సుల ఫ్యూచర్ పై నిజంగానే అంత సీరియస్ గా చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్లీపర్ బస్ జర్నీ ఛార్జ్ ఎక్కువ, గ్యారంటీ తక్కువ, ప్రయాణం పెట్టుకుంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. ఇలా చెప్పడం చాలా బాధాకరమైనప్పటికీ చెప్పక తప్పట్లేదు. మీకు గుర్తుందా, గత ఏడాది అక్టోబర్లో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో టైర్ పేలి ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. తర్వాత కర్నూలు దగ్గర వి కావేరీ బస్సు తగలబడి 19 మందిని పొట్టన పెట్టుకుంది. అదే టైంలో 2 వారాల గ్యాప్లోనే 3 యాక్సిడెంట్స్ జరిగాయి. షాకింగ్ ఏంటంటే దగ్ధమైన 3 కూడా స్లీపర్ బస్సులే కావడం. మరి స్లీపర్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సేఫ్? తరచూ స్లీపర్ బస్సులే ప్రమాదాలకు కేర్ ఆఫ్ ఎందుకు అవుతున్నట్టు? అసలు స్లీపర్ బస్సులనే రద్దు చేసేస్తే పోలా? ఈ దిశగా నడుస్తోంది రవాణా శాఖ ఆలోచన. ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనేం, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రారంభం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటున్నాం. స్లీపర్ బస్సులో ప్రయాణం మిడిల్ క్లాస్ ప్యాసింజర్స్కి ఖచ్చితంగా ఒక లగ్జరీ ఎలిమెంటే. కొందరికి స్టేటస్ సింబల్ కూడా. 10-12 గంటల జర్నీ, బోర్డింగ్ పాయింట్లో ఎక్కామా, కన్ఫర్మేషన్ మెసేజ్ చూపించామా, పడకేసామా అన్నట్టుగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయాక ఎక్కితే తెల్లారేలోగా మన ఊర్లో ఉంటాం. అందుకే స్లీపర్ బస్సుకి అంతేసి పాపులారిటీ, అంత డిమాండ్. 20 ఏళ్ల క్రితం మన దేశంలో మామూలు లగ్జరీ బస్సులే తిరిగేవి. స్లీపర్ క్లాస్ అనేది రైళ్లకి మాత్రమే పరిమితం. కానీ దూర ప్రయాణాలు పెరిగిపోవడం, నేషనల్ హైవేస్ కూడా మెరుగుపడడంతో ప్రయాణికుల సౌకర్యం కోసం స్లీపర్ బస్సుల ట్రెండ్ స్టార్ట్ అయింది. స్లీపర్ బస్సులు సౌకర్యవంతమే కాదు, ప్రమాదకరం కూడా అని అనుభవరీత్యా ఇప్పుడు మనకు తెలుస్తోంది. వరుస ప్రమాదాలని డీకోడ్ చేస్తున్న కొద్దీ స్లీపర్ బస్సెస్లో లూప్ హోల్స్ అన్నీ కూడా చాలా ఉన్నట్టుగా బయటకు వస్తోంది. ఇవన్నీ కలిసి ప్యాసింజర్స్కి ప్రాణ సంకటంగా మారుతున్నాయా? స్లీపర్ బస్సులు మామూలు బస్సుల కంటే హైట్ చాలా ఎక్కువ ఉంటాయి. లగేజ్ కోసం బస్సు కింది భాగంలో ఒక పెద్ద సైజ్ డెక్ ఉంటుంది. దీంతో బస్ హైట్ విపరీతంగా పెరిగిపోయింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంత ఎత్తు నుంచి దూకి తప్పించుకోవడం అన్నది ప్రయాణికులకి కష్టమైపోతుంది. బస్సు ఎత్తు మోతాదుకి మించి ఉండడంతో కుదుపుల దగ్గర లేదా మలుపుల దగ్గర డ్రైవర్కి కంట్రోల్ తప్పే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు సీట్ల మధ్య దారి చాలా ఇరుగ్గా ఉంటుంది. మల్టీ యాక్సిల్ బస్సుల్లో సీట్లు బెర్తులు కలిసి మ్యాక్సిమం 35 వరకు ఉంటాయి. అయితే బస్సు లోపల నడిచే దారి చాలా ఇరుగ్గా మారిపోయి అత్యవసర సమయాల్లో తొక్కిస్లాటకి కూడా అది దారి తీస్తుంది. ఇక ఘాట్ రోడ్లో డ్రైవర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఏ రకంగా ఇస్తారో అలాగే స్లీపర్ బస్సుల డ్రైవర్స్కి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఒక తప్పిదమేగా. సీటర్ నుంచి స్లీపర్ బస్సులుగా అప్గ్రేడ్ చేసే క్రమంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం మరొక కారణంగా చెప్పాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి డైరెక్ట్గా వచ్చే స్లీపర్ బస్సుల కంటే కూడా రీఅసెంబుల్ చేసుకునే సెకండ్ హ్యాండ్ బస్సెసే ఎక్కువగా తిరుగుతున్నాయి బయట. ఇంజిన్ కెపాసిటీని పెంచకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బస్సు లోడ్ పెంచేసి రీఅసెంబుల్ చేసుకోవడమే సమస్యగా మారింది అనే సందేహాలు కూడా ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికంటే కీలకం ఏంటి అంటే బస్సులో విద్యుత్ వినియోగం పెరిగి షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బస్ బాడీ నిర్మాణంలో వాడే వస్తువులన్నీ కూడా మండే స్వభావం కలిగినవే. అంటే ప్లైవుడ్ కానీ, స్పంజ్ కానీ, రెగ్జిన్ కానీ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతూ ఉన్నారు. వీటి వల్ల ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా బస్ మొత్తం కూడా ఫైర్ అంటేసుకుంటుంది. అవసరమైన సంఖ్యలో ఎమర్జెన్సీ డోర్స్ లేకపోవడం, ఉన్నా కూడా వాటిని ఏ రకంగా పగలగొట్టాలి అనే విషయంలో ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడం కూడా మరొక పెద్ద కారణం. అయితే ప్రమాదం జరగగానే వెంటనే ఆటోమేటిక్గా డోర్స్ అన్ని లాక్ అవ్వడం కూడా ప్రమాదంలో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరగడానికి కారణమవుతోంది.
సో ఇలా స్లీపర్ బస్సుల ప్రమాదాలకు బోల్డ్ అన్ని కారణాలు. స్లీపర్ బస్సులు మన దేశంలో కంటే చైనాలో చాలా ఎక్కువ. అయితే వరుస ప్రమాదాల కారణంగా 2012 నుంచి చైనాలో స్లీపర్ బస్సెస్ రిజిస్ట్రేషన్ని ఆపేశారు. పాతవి మాత్రమే తిరుగుతున్నాయి. మన దేశంలో మాత్రం పాతవి కొత్తవి కలిపి విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా రద్దయ్యేదాకా మనం కూడా అలర్ట్గా ఉండాల్సిందేగా. సో స్లీపర్ బస్ లాస్ట్ మినిట్ జర్నీస్ పెట్టుకునే వాళ్ళకి, అలాగే ట్రైన్ రిజర్వేషన్స్ దొరకని వాళ్ళకి మంచి ప్రత్యామ్నాయమే. అందుకే ప్యాసింజర్ వైపు నుంచి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. స్లీపర్ బస్సుల్లో మనం చూడాల్సింది బేసికలీ దాని లుక్ కానీ, కర్టన్స్, లాకర్స్, సెల్ ఫోన్ ఛార్జర్స్ ఉన్నాయా లేదా వాటర్ బాటిల్స్, ఇవి కాదు. సీట్ బెల్ట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకునే ముందు వీలైనంత వరకు బ్రాండెడ్ ఆపరేటర్స్ని మాత్రమే ఎంచుకుంటే మంచిది. సో సీటర్ బస్సెస్తో పోలిస్తే స్లీపర్ బస్సులే డేంజరస్ అన్నమాట. రిపీటెడ్గా ప్రమాదాలు జరగడంతో రవాణా శాఖ కూడా సీరియస్ అయింది. బస్సు ప్రమాదాలపై అత్యున్నత కమిటీ వేసి నివేదిక ఆధారంగా స్లీపర్ బస్సుల ఫ్యూచర్ని తేల్చేస్తామని చెప్తోంది. ట్రాన్స్పోర్ట్ మంత్రి చెప్పినట్టుగా స్లీపర్ బస్సులు రద్దయ్యే అవకాశం ఉందా? దీనిపై ప్రైవేట్ ట్రావెల్స్ ఆలోచన ఎలా ఉండబోతోంది చూడాలి.